టీవీ ఆహ్వానం పలుతుంది. ఫస్ట్ మనం ఒకసారి మా సదాలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. సదాలక్ష్మి గారు, ప్రస్తుతం ఏదైతే ఆపరేషన్ కగార్ జరుగుతున్నదో ఒక సంబంధించింది మీరు ప్రజా సంఘాలలో, అది కూడా సాహిత్యానికి సంబంధించిన విషయాలలో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఒకసారి మనం ఆ గానం రూపంలోనే మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అమరులైన వారికి సంబంధించి మీరు ఏదైతే పాటలు పాడతారో అలాగే ఇప్పుడు కగార్కు సంబంధించిన ఏం విషయం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. స్వరూప గారు, సదాలక్ష్మి గారు సార్, నేను మాట్లాడాలా? మాట్లాడండి సదాలక్ష్మి గారు. అయితే ఇప్పుడు కేంద్రం గాని రాష్ట్రం గాని ఏ నిర్ణయం అయినా తీసుకోవడం వాళ్ళ చేతిలో ఉంది. తీసుకోవడాలు అది సరి అయింది కాదు. ఎందుకంటే వీళ్ళు అనగానే నక్సలిజం మాఫీ కాదు. నక్సలిజం ఎప్పుడు ఉంటూనే ఉంటది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఉన్నంతసేపు నక్సలిజం ఉంటది, నక్సలిజం ఉన్నంతసేపు కమ్యూనిస్టులు ఉంటారు. కానీ వాళ్ళేదో ఇప్పుడు తుడిచిపెడతా అనడము, పోయింది అనడము, తర్వాత అంత ఘోరంగా హింస చెప్పి కొట్టి చంపడం అయితే అది మంచిది కాదు. ఏ మనుషులకైనా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే చట్టము ముందు లొంగిపోయినప్పుడు వాళ్ళు ఏదైనా చేయాలి, కానీ చంపే హక్కు ఏ ప్రభుత్వానికి లేదండి. అది చాలా దారుణం. అట్లా చేయడం కూడా మంచిది కాదు. అన్ని ప్రజా సంఘాలు అందరం కలిసి ఇప్పుడు అందరూ రక్షించాలని కోరుకుంటున్నాం. కనుక నక్సలైట్లు ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు చర్చలకు వస్తాము అంటారు. రానియండి, మాట్లాడండి. మాట్లాడకుండా వేలాది మంది పోలీసులను దించి వాళ్ళకు ఊపిరాడకుండా చేయడం అయితే ఇది సరి అయింది కాదు. ఏది కూడా అధికారం మీ చేతిలో ఉన్నది కదా, పోలీసు బలగాలు మీ చేతిలో ఉన్నాయి కదా అని ఇట్లా చేయడం తప్పు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా చేతిలో లేవంటే ఇప్పుడు ఇవ్వాల్సింది అడవులు అన్నీ ఏం చేస్తారంటే రేపు ఖనిజ సంపద తెచ్చుకొని కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పడానికి కోసమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసే ప్లాను. ఎందుకంటే ఇప్పుడు అడవులల్లో మొత్తము ఖనిజ సంపద ఉన్న కనుక కార్పొరేట్ వ్యవస్థకు అప్పగించినట్లయితే వాళ్ళు ధనికులు అవుతారు. ఇప్పుడు ఆదివాసులు తర్వాత యువకులను మొత్తం పిట్టలను కాల్చినట్టు కాల్స్తారు. అది ఎంతవరకు సమంజసం అండి? అందరు చెప్పినప్పటికి కూడా అంటే నీ చేతిలో అధికారం ఉన్నది కనుక నీ ఇష్టం ఉన్నట్టు చెప్తున్నా, ఇదైతే సరి అయింది కాదు. ఇప్పటికైనా చర్చలకు రమ్మని చెప్పండి. మీరు రాండి, ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు పెట్టాలి. రైట్ సదాలక్ష్మి గారు, మరొకసారి మీ వద్దకు వస్తాం పూర్తి వివరాలకై. ప్రస్తుతం